నమస్తే అండి, వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి బహిష్కరణ ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వెబ్ సిరీస్ అయితే చూసుకుంటే మాత్రమే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ట్రైలర్ చూసినాక. కానీ ఆ ఫీల్ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ మనము వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు అంతగా కనిపించదు. ఫస్ట్ ఎపిసోడ్ చాలా పర్లేదు అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్లో కొంచెం ట్విస్ట్ లాగా ఫీల్ లాగా అనిపిస్తుంది, మీకు పర్లేదు అనిపిస్తుంది. కానీ సెకండ్ ఎపిసోడ్స్ అవన్నీ కొంచెం రివీల్ అయ్యేసరికి కొంచెం బాబా అన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నిటికంటే స్టార్ట్ చేసే ముందు ఒక అప్డేట్ ఏంటంటే భయ్, ఇక్కడ ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో ఎపిసోడ్స్ యొక్క డ్యూరేషన్ ఫ్లక్చువేట్ అవుతుంది భయ్. ఎగ్జాక్ట్ డ్యూరేషన్ డిఫైన్ ఏం లేదు. కొన్ని ఎపిసోడ్స్ 32 ఉన్నాయి అండ్ మిగతా కొన్ని ఎపిసోడ్స్ 40, 36, 42 అట్లా మినిట్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నవి. డ్యూరేషన్ కొంచెం ఇంక కావచ్చు కానీ. సో కొంచెం అదొకటి ఈ వెబ్ సిరీస్లో ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు భయ్. ప్రతి వెబ్ సిరీస్లో అదే అయిపోయింది, మంచిగా కామన్ అయిపోయింది. అండ్ కమింగ్ టు స్టోరీకి వచ్చేసరికి అయితే సింపుల్గా ఏం లేదు భయ్. 90s, 70sలో అప్పటి కాలంలో జరిగే ఒక ఇన్సిడెన్సెస్ మీద తీసిరు. సో అప్పట్లో క్యాస్ట్ బేస్డ్ ఏమంటారు డివిజన్స్ ఉన్న కాలంలో అది. సో ఏదైతే బ్రిటిష్ మనకి అంటగట్టిపోయారో దాన్ని బేస్ చేసుకొని ఎలా అయితే విలేజెస్లో ఉంటే సర్పంచ్ గారని దాన్ని బట్టి చూపించారు అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ మన అంజలి గారు అండ్ రవీందర్ విజయ్ గారిది వీళ్ళ రోల్స్లా వీళ్ళైతే కరెక్ట్గానే ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. అంజలి గారిది నేను ఈ రోల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేను భయ్. అంటే ఏమంటారు విశాల్ అనే రోల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ ఆమె రోల్ అయితే బాగానే చేసింది. అండ్ మిగతా వాళ్ళ రోల్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. మిగతా వాళ్ళ విలేజెస్ కానీ అక్కడక్కడ లిమిటెడ్ క్యారెక్టర్స్తో పాటు లిమిటెడ్ సీన్స్తో పాటు చాలా బాగా ఇచ్చారు. ప్లాట్ ఏంటంటే మన ఏం లేదు, మన ఊళ్ళో అమ్మాయిలు చనిపోతుంటారు అన్నమాట. అండ్ అక్కడక్కడ ఈ మిస్టరీస్ చనిపోతుంటారు, అవి కొన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో స్టోరీ కాన్సెప్ట్ అయితే ఏం లేదు, సింపుల్గా రివెంజ్ స్టోరీ అనుకోవచ్చు. మీకు అది ఇంత అవుతుందా అంటే వెబ్ సిరీస్ చూసేటప్పుడు మీ అబ్బా ఇదేంది అనిపిస్తుంది. కానీ ఒక సీన్ లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి అయితేనేమో మీకు అర్థమైపోతుంది, అరే నెక్స్ట్ ఇదే కదా అన్నట్టు మీకు అర్థమైపోతుంది అనమాట. అండ్ ఆల్సో ఈ సీన్కి లింకప్ అయితే మీకు ఫస్ట్ ఎపిసోడ్లోనే లింక్ ఇచ్చేస్తాడు, కనెక్షన్ ఇచ్చేస్తాడు. అరే బాపురే ఇంత మంచిగా ఉందా అనిపిస్తుంది. కానీ మధ్యలో ఏంటంటే కొంచెం ప్రిడిక్టబుల్ అయిపోతుంది, ముందే అంచనాలు వచ్చేస్తాయి అన్నమాట. సో అక్కడక్కడ ప్రిడిక్టబుల్ ఉంది. ఆ ప్రిడిక్టబుల్ సీన్స్ తీసేస్తే మాత్రం సిరీస్ బాగుంటుంది. అండ్ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ అయితే అనిపిస్తుంది, అరే అవసరం అలా దీనికి అనిపిస్తుంది. సో అవన్నీ పక్కకు పెడితే మాత్రము సిరీస్ పర్లేదు. కానీ ఇది ఒక పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయినా, ఏంటంటే ఇది కొంచెం 18+ లాగా అనిపిస్తుంది. అక్కడక్కడ కొంచెం న్యూడిటీ సీన్స్ ఉన్నాయి, కొంచెం బ్లడ్ సీన్స్ ఉన్నాయి, నడకడం అవన్నీ ఉన్నాయి. కాబట్టి కొంచెం పేరెంటల్ గైడెన్స్తో పాటు లేకపోతే అడల్ట్స్ కోసం అన్నట్టు చూస్తాను నేనైతే. సో వాళ్ళకి 18+ అనేసి అయితే నేనైతే అడ్వైజ్ అయితే చేస్తున్నాము. అండ్ ఈ వీక్ పర్లేదు భయ్, ఎంజాయ్ చేయొచ్చు, చూడవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం భయ్ 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా అంటే భయ్ ఇక్కడ ప్రిడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో కొంచెం సెన్స్ అనిపించే కొన్ని సీన్స్, అది దానికి గింత ల్యాగ్ అవసరమా, చిన్న కాన్సెప్ట్కి ఇంత పెద్ద సిరీస్ అవసరమా అన్నట్టు కూడా కొంతమంది అనొచ్చు. సో అవి పక్క పెట్టేస్తే కొన్ని ఈవెన్ ఇంకోటి ఏంటంటే అంజలి గారిది బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కానీ కొంచెం హిస్టరీ కానీ పెట్టిరు అనమాట. మన ఉంది కూడా కొంచెం ఇంక ముంగడికైనా కొన్ని సీన్స్ ఉన్నాయి. అవన్నీ పక్క పెడితే ఎండింగ్ కూడా ఎట్లా ఇచ్చిర్రంటే సీక్వెల్ ఉండేటట్టే ఇచ్చిర్రు అనమాట. చాలా మంచిగా అనిపించింది ఎండింగ్ అయితే. ఎండింగ్ ట్విస్ట్ బాగా అనిపించింది. అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ రివీల్ చేయలేరు, ఆబ్వియస్గా రివీల్ చేయలేరంటే యాక్షన్ చూపించారంటే కంపల్సరీ ఎండింగ్ కాలేదు, సీక్వెల్ ఉండేటట్టే చూపించారు అన్నమాట. చూద్దాము ఎలా ఉంటుంది ఏంది అనేసి. అయితే మనకి సెకండ్ పార్ట్ ఉంటే ఇట్లా వెయిట్ చేయాల్సిందే, ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ అయితే నాకైతే ఎంజాయబుల్ అనమాట భయ్. ఇది నా ఒపీనియన్ రివ్యూ అనమాట భయ్. మీరేమనుకుంటారు? ఒపీనియన్స్ మీకు కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ వీడియోకి అయితే భయ్ నెక్స్ట్ అలా కలుసుకుందాం.